హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్ 13 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెనిఫాన్ ఏమో నూడిల్స్ షాప్లో కూర్చొని ఉంటుంది. ఒక్కతే ఉంటుంది కానీ 2 ప్లేట్స్ నూడిల్స్ ఆర్డర్ ఇస్తుంది అనమాట. అతనేమో ఒకటి తిన్నాక ఒకటి ఇవ్వనా అంటే వెనిఫాన్ ఏమో లేదు, 2 ఒకటేసారి ఇవ్వు అని చెప్తుంది. అంతలోపు వెనిఫాన్ సాంగ్యాన్ కాల్ చేస్తాడు. కాల్ చేసి నర్వస్గా ఉన్నావా అని అంటే లేదు, ఏం నర్వస్గా లేను అంటాడు. ఓకే, ఆల్ ద బెస్ట్ అని చెప్పంగానే సాంగ్యాన్ ఏమో ఓకే, నేను పక్కా నాన్వే యూనివర్సిటీకి వస్తాను, నీతో పాటు ఖచ్చితంగా నేను బాగా రాస్తాను అనేసి అంటాడు. ఇంకా మనకి ప్రెసెంట్ డే చూపిస్తారు. వెనిఫాన్ అప్పుడే ఇంటికి వస్తుంది. తనతో పాటు కొత్త ఇంటర్న్ కూడా వస్తాడు కదా రూమ్ చూడడానికి. సో లోపలికి రాగానే సాంగ్యాన్ అంటాడు కదా, ఏంటి ఇంత లేట్గా వచ్చినావు, కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు అని అంటాడు. వెనిఫాన్ సాంగ్యాన్ అడుగుతుంది, నువ్వెందుకు ఈరోజు తొందరగా వచ్చినావు అని. కొత్త ఇంటర్న్ కూడా వచ్చి సారీ మధ్యలో మాట్లాడుతున్నందుకు, మీ రెంట్ అయిపోవడానికి వచ్చిందంట కదా, సో అందుకే నేను కూడా ఇల్లు చూద్దామని వచ్చినాను, మీరు మారిన తర్వాత నేను వద్దామని అంటాడు. వెనిఫాన్ ఏమో నేను ఇంకా ఒప్పుకోలేదు, నువ్వు అప్పుడే ఇలా చూస్తావు అంటే, నేను చాలా మంచి రూమ్మేట్ అవుతాను, నీకు అసలు కొంచెం కూడా ప్రాబ్లం కానీ అని చెప్పి ఇల్లంతా చూస్తూ ఉంటాడు. కిచెన్ చాలా పెద్దగా ఉంది, నేను అన్ని క్లీన్ చేసి పెడతాను, మీరు క్లీనింగ్ గురించి టెన్షన్ పడకండి అని అంటాడు. సాంగ్యాన్కి చాలా ఓసిడి ఉంటుంది కదా, అతను లాంటి వాళ్ళతో ఉండడం చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటది కదా అంటాడు. అనగానే వెనిఫాన్ ఏమో అతను కాదు, నిన్ను చూస్తే నాకు ఇప్పుడు స్ట్రెస్ వచ్చేస్తుంది అంటది. అతను వెనిఫాన్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తా అనగానే సాంగ్యాన్ ఆగు, ఇంకా వెళ్ళకు అని అంటాడు. వెనిఫాన్ ఏమో నువ్వు నన్ను ఇంకా ఆక్వర్డ్ స్టేట్ లోకి తీసుకెళ్లిపోతున్నావు, ప్లీజ్ ఆపేసి ఇంకా వెళ్ళిపో అని అంటది. ఇంకా నువ్వు ఫస్ట్ సాంగ్యాన్ని కూడా అడగలేదు, అడగకుండా అలా తిరిగేస్తున్నావు, వెళ్ళి అతను సాంగ్యాన్ పక్కన కూర్చొని మంచి అపార్ట్మెంట్ కన్నా మంచి రూమ్మేట్ దొరకడమే చాలా కష్టం ఈ రోజుల్లో అంటాడు. ఇంకా నేనే అన్ని వర్క్స్ చేస్తాను, ఇంకిద్దరం ఒకటే ఆఫీస్ కాబట్టి కలిసి వెళ్ళొచ్చు రోజు, ఇంకా ఇంటికి కలిసి రావచ్చు, ఇంకా ఒకరి గురించి ఒకరు చూసుకోవచ్చు అంటాడు. ఇంకా అలా మాట్లాడుతుంటే వెనిఫాన్ ఏమో ప్రెసెంట్ నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే చాలా బాగుంటది పదా అని చెప్పేసి అని తీసుకెళ్ళిపోతుంది బయటికి. ఇంకా నాకు మేల్ రూమ్మేట్స్ అస్సలు కంఫర్టబుల్ ఉండదని చెప్పి, మరి సాంగ్యాన్ అంటే అతను ఒక్కడే నాకు కంఫర్టబుల్ అని చెప్తుంది. సాంగ్యాన్ ఏమో అసలు నేను షిఫ్ట్ అవుతున్నా చెప్పలేదు, నువ్వు అలా ఇలా తీసుకొస్తావు అని అంటాడు. వెనిఫాన్ ఏమో అసలు నాకు అతను వస్తున్నట్టు తెలియదు, సడన్ గా వచ్చేసిండు అంటది. మేబీ నా ఫ్రెండ్ రూమ్మేట్ కోసం చూస్తున్నా అని చెప్పుండొచ్చు, అందుకే అతను వచ్చిండు అనుకుంటా అంటది. అయితే నేను నీకు రూమ్మేట్ గా ఉండడం చాలా ప్రాబ్లం అవుతున్నట్టుంది అంటాడు. అలా అని కాదు, నువ్వు సడన్ గా వెళ్ళిపోతే మళ్ళీ నేను రెంట్ కట్టుకోలేను, అందుకని చెప్పేసి ముందు వెతుకుతున్నాను అంతే అంటది. సాంగ్యాన్ ఏమో నేను చాలా అమౌంట్ ముందే పంపించాను కదా అని అనగానే వెనిఫాన్ మరి ఎప్పటి వరకు ఉంటావా అని అంటది. అంటే సాంగ్యాన్ నువ్వు ఎప్పటి వరకు ఉండమంటావా అని అడుగుతాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికే వరకు ఉండు, నీ గర్ల్ ఫ్రెండ్ దొరికిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. ఇంకా నా రూమ్ లోకి వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతుంది. అతను ఎలా అయినా ఒక రోజు వెళ్ళిపోతాడు కదా, నేను ఇంత ఫీల్ అయితే ఎలా అని అనుకుంటది. అతను ముందే వెళ్ళిపోతాడని తెలిసి నేను ఫీల్ అవడం నాకు అసలు నచ్చట్లేదు అనుకుంటా ఉంటది. నేను అతని ప్రెజెన్స్ కి చాలా అలవాటు పడిపోతున్నాను. వాళ్ళ డాడీ గుర్తొస్తాడు. వాళ్ళ డాడీ కూడా ఉన్నట్టుండి సడన్ గా 44 years కి నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయిండు. మా డాడీకి నేను ఎంత ఇష్టం ఉంటుండే, ఎంత అలవాటు ఉంటుండే, అతని ప్రెజెన్స్ లేదే నేను ఉండలేకపోతుండే, అలాంటిది అతనే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. ఇంకా అలా అయిన తర్వాత మా మమ్మీ కూడా వేరే ఫ్యామిలీ చూసుకొని వెళ్ళిపోయింది. చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేసింది తను కూడా. ఇంకా అలా ఎవరికి నేను గుడ్ బై చెప్పడానికి రెడీగా లేను అని అనుకుంటది. ఇంకెవరికి అలవాటు కావద్దు అని చెప్పి ఇంకా ఖచ్చితంగా అనుకుంటది. అనుకొని రూమ్ కి అన్ని అడ్డంగా పెట్టేసి ఇంకా పడుకుంటది. ఇంకా సుహాన్ వాళ్ళ ఇంటికి సుహాన్ వాళ్ళ తాతయ్య వస్తాడు. అస్సలు ఏం చెప్పకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేస్తాడు. ఇంకా లోపలికి వచ్చి ఎక్కడుంది లిన్లిన్ అనేసి అడుగుతాడు. సో వాళ్ళ తాతయ్యకి తన పేరు లిన్లిన్ అనే తెలుసు, క్యో అని తెలీదు. ఇంకా సుహాన్ వెంటనే కాల్ చేసి క్యో త్వరగా ఇంటికి వచ్చేసి మా తాతయ్య వచ్చిండు నిన్ను కలవడానికి అని అంటాడు. ఓ రోజు నేను బాగా తాగిన తర్వాత మేము పెళ్లి చేసుకుని పిల్లలు కందామని అనుకుంటున్నాం అనేసి అని చెప్పినాను తాతయ్యతో. ఇంకా మేము చాలా డేస్ నుంచి కలిసే ఉంటున్నామని చెప్తాడు. అందుకే నువ్వు ఇక్కడే ఉంటున్నావు అనుకుంటున్నాను తాతయ్య, ప్లీజ్ తొందరగా రావా ఇంటికి అని చెప్తాడు. క్యూ ఏమో నేను ప్రెసెంట్ బిజీగా ఉన్నా అంటే ప్లీజ్ ఏ వర్క్ ఇడిచిపెట్టి తొందరగా వచ్చేసి అని అంటాడు. ఇంకా సుహాన్ వెళ్ళి వాళ్ళ తాతయ్యతో లిన్లిన్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళింది, రావడానికి కొంచెం టైం పడుతుంది, మనం తిన్నాం కదా పడుకుందాం పదా, తను ఎప్పుడు వస్తే అప్పటి వరకు నేను తన కోసం వెయిట్ చేస్తా అని చెప్తాడు వాళ్ళ తాత. ఇంకా ఇయర్ నువ్వు మీ పేరెంట్స్ గ్రేవ్ యార్డ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, కనీసం వెళ్ళవా అనేసి అని అంటాడు. ఇయర్లీ వన్స్ అయినా నేను అక్కడ వాళ్ళని కనుక్కున్నాను, అసలు వెళ్ళట్లేదంట అంటాడు వాళ్ళ తాత. నేను మీ నాన్నమ్మ తప్పించి లాస్ట్ 2 years నుంచి ఎవ్వరు రాలేదంట, నిజం చెప్పు నీకు వాళ్ళంటే అసలు ఇష్టం లేదు అనగానే సుహాన్ ఏమో నేను వర్క్ లో చాలా బిజీ ఉండే అందుకే వెళ్ళలే అంటాడు. నువ్వు ఇట్లనే బిహేవ్ చేస్తే లిన్లెన్ కూడా నేను ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతుంది అని అంటాడు. అంతలోపే వచ్చేస్తుంది అనమాట లిన్లెన్. ఎక్కడికి వెళ్ళినావు ఇంతసేపు అని వాళ్ళ తాతయ్య. టాయిలెట్ పేపర్స్ అయిపోయి సేల్ లో ఉన్నాయంటే తీసుకురావడానికని వెళ్ళినా అంటది. అనగానే సుహాన్ ఏమో వెనకాల బర్త్డే పార్టీకి వెళ్ళినా అని చెప్పు అనగానే వాళ్ళ తాతయ్య నువ్వు బర్త్డేకి వెళ్ళినావంట కదా, టాయిలెట్ పేపర్స్ అంటున్నావు అని అంటాడు. బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చినా అని చెప్పి కవర్ చేస్తుంది. ఇంకా సుహాని బెస్ట్ డంప్లింగ్స్ తీసుకురాపో నాన్వులో ఉన్నాయి అనేసి అని అంటాడు. నేను చిన్నప్పుడు నీకు కొనేవాడిని కదా, అక్కడికి వెళ్ళి తీసుకురా అంటాడు. తాతయ్య మీరు ఆల్రెడీ స్నాక్స్ తెచ్చారో మళ్ళీ ఎందుకు నన్ను బయట పంపిస్తారు, ఏమో నాకు ఏం ఆకలేయట్లేదు తాత అని అంటది. వాళ్ళ తాతేమో హ్యాండ్ బ్యాగ్స్ కొంటావు కానీ తినడానికి అయితే తేవా అనేసి అని అంటాడు. నా కోసం దేపో తన కోసం కాకపోతే అని పంపిస్తాడు. వాళ్ళ తాతయ్య ఏమో క్యూర్ నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి పదా అని చెప్పేసి అని అంటాడు.
ఇంకా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ సైడ్ పడుకుంటావు అని అంటాడు. అంటే నేను రైట్ సైడ్ పడుకుంటా అంటది. సుహాన్ కూడా రైట్ సైడ్ పడుకుంటావు, నువ్వేలా పడుకుంటావు అంటాడు. నాకు చిన్నప్పటి నుంచి రైట్ సైడ్ అలవాటు, సో అందుకే తను నాకు రైట్ సైడ్ పడుకునే ఛాన్స్ ఇస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ కబోర్డ్ లో నీ బట్టలు ఎక్కడ ఉన్నాయంటే నా బట్టలన్నీ మెయిడ్ కి ఇచ్చేసినాను, సుహాన్వి లూజ్ అండ్ కంఫర్టబుల్ ఉంటాయి అందుకే అతనే వేసుకుంటున్నా అని అంటాడు. ఇంకా వాళ్ళ తాతయ్య కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసి నాతో ఏమన్నా అబద్ధాలు ఆడుతురా అని అడుగుతాడు. అసలు మీ ఇద్దరు కలిసే ఉండట్లేదు, అది నిజం కదా అని అడుగుతాడు. మీ ఇద్దరు ఎలానే పెళ్లి చేసుకుంటారు, మరి ఇంకా కలిసి ఉండడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. మరి పెళ్ళైన తర్వాత అతను గురకబెట్టాడు, అతను ఇల్లు నీట్ గా పెట్టుకోకపోవడం, ఇవన్నీ నచ్చక డివోర్స్ తీసుకునే బదులు ముందే లివింగ్ టుగెదర్ లో ఉంటే ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా లివింగ్ టుగెదర్ లో ఉండాలి కొన్ని డేస్ అని చెప్తాను. అయితే క్యూ ఏమో మీరు చాలా ఓపెన్ మైండెడ్ తాతయ్య, నేను కూడా ఒకప్పుడు ఎంగే కదా నాకు తెలుసు ఇవన్నీ అంటాడు. సుహాన్ చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయింది, వాడు అంత తొందరగా బయటికి ఏం చెప్పాడు, వాడిని మాత్రం ప్లీజ్ జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఇంకా క్యూ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇల్లంతా చాలా మెస్సీగా ఉంటది కదా, కానీ తర్వాత సుహాన్ చాలా నీట్ గా పెట్టుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్యాన్ వెన్యఫాన్ కోసం అని పారేజ్ చేస్తాడు, తినేసే అని చెప్తాడు. నువ్వు సెరల్స్ తింటా అని చెప్పేసి అని వెన్యఫాన్ అంటది. సాంగ్యాన్ ఏమో ఓకే నాకు పనుంది నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. వెన్యఫాన్ ఏమో అలవాటు కావద్దు, అలవాటు చేసుకోవద్దని చెప్పి తినదు. ఇంకా వెన్యఫాన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటర్న్ ఏమో వెన్యఫాన్ కోసం ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని బాక్స్ లో మంచి డెకరేట్ చేసి తెచ్చిస్తాడు. అంటే వెన్యఫాన్ నేను ఆల్రెడీ తినొచ్చిన, సూటియాన్ ఇంకా తినలేదు అనుకుంటే తను ప్రెగ్నెంట్ కదా తనకి ఇచ్చేసి అని అంటాడు. ఇంకా తను తీసుకొని తింటది. ఇంకా వెన్నిఫాన్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్న్ నేను నిన్న చాలా డిస్టర్బ్ చేసినట్టున్నా కదా సారీ అంటాడు. అతను చాలా కామ్ అండ్ అరెగెంట్ కదా, అతనితో మీరు ఎందుకు ఉంటున్నారు అని అంటాడు. అయితే వెన్నిఫాన్ ఏమో అతనేం అలా కాదు అని అంటది, నాకు అది చాలా కంఫర్టబుల్ అని చెప్తుంది. వెన్నిఫాన్ తీసేసి వేరే వాళ్ళని పెడతారనమాట ఒక ఇంటర్వ్యూ దగ్గర. ఎందుకు తీసేసారంటే మీ పాత కంపెనీలో జరిగిన దాని వల్ల నేను తీసేసి వేరే వాళ్ళని పెట్టమని చెప్పారు అక్కడ, అందుకే అతను పెట్టాల్సి వచ్చింది అని అంటాడు. మీరు ఇంకా వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని చెప్తాడు. ఇంకా వెన్నిఫాన్ ఫ్రెండ్ అడుగుతుంది ఎందుకంత అప్సెట్ అయిపోయినా ఏమైనా అయిందా అని అడుగుతుంది. వెన్నిఫాన్ ఏం లేదని వర్క్ చేసుకుంటా ఉంటది. ఇంకా వెన్నిఫాన్ కి ఇంతలో కాలేజ్ కోసం ఎవరో చూస్తున్నారంటే కింద వెయిట్ చేస్తారంట అంటే వెళ్తుంది. వెళ్ళి చూసే వరకు అక్కడ వాళ్ళ మమ్మీ ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం వాళ్ళ మమ్మీతో అంత గొడవ అయిన తర్వాత మళ్ళీ తనతో మాట్లాడేది ఏముందని చెప్పి మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమైనా అర్జెంట్ పని మీద వచ్చిందేమో అని చెప్పేసి అని మళ్ళీ వెనకకి తిరిగేసి వచ్చి మాట్లాడుతుంది ఇంకా వాళ్ళ మమ్మీతోటి. ఆ రోజు జరిగిన దానికి సారీ, మీ ఆంటీ ఇప్పుడు ఇక్కడ లేదు, తను బేయూకి వెళ్ళిపోయింది అని అంటే వెన్నిఫాన్ ఏమో నువ్వు ఇలా ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటే నేను మమ్మీని ఎలా వచ్చేది ఏముందంట అంటే నా ఫీలింగ్స్ తో నీకు సంబంధం లేదా, నీకు నచ్చినట్టు వస్తావు వెళ్ళిపోతావా అని అంటది. ఇంకా మీ ఆంటీతో మాట్లాడి అప్పుడు జరిగిన దాని గురించి తెలుసుకున్నాను, నీ తప్పేం లేదని నాకు ఇప్పుడు తెలిసింది అంటది. నేను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారని అనుకున్నాను, బట్ ఇలా అవుతుందని అనుకోలేదు. అప్పుడు నువ్వు ఒకసారి కాలేజ్ వచ్చేసిన తర్వాత ఇంకా నీ గురించి నేను చూసుకుందాం అనుకున్నా, యూనివర్సిటీకి వెళ్తే ఈజీ అవుతుంది కదా. వాళ్ళ మమ్మీ పాస్ట్ లో అలా జరిగినప్పుడు కనీసం హెల్ప్ కూడా చేయదు, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పని ఉందని చెప్పేసి. నువ్వు ఉన్నా అని చెప్పేసి నేను ఈ హేకి వెళ్ళిపోయినప్పుడు యూనివర్సిటీకి అని అంటది. నేను ఒకవేళ నాన్నకు వచ్చింటే నువ్వేమన్నా నాతో ఉండేదానివా అని అడుగుతుంది. ప్లీజ్ నా మీద ఇంకా కోపంగా ఉండకు అని అంటది. వెన్నిఫాన్ ఇంకేమైనా ఉందా చెప్పేదని అడుగుతుంది. వాళ్ళ మమ్మీ నీకోసం నేను ఫేవరెట్ ఫుడ్ తెచ్చినా, నీ ఫేవరెట్ ప్లీజ్ తీసుకెళ్ళి అంటే నాకు వద్దు అని చెప్పేసి అని ఇంకా వెళ్ళిపోతుంది. ఆఫీస్లోకి వెళ్ళి అలానే కూర్చుంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ నెంబర్ కూడా డిలీట్ చేసేస్తుంది. ఇంకా ఆఫీస్లోకి వెళ్ళే వరకు వెన్నిఫాన్ ఎఫ్ఐఆర్ అంతటా స్ప్రెడ్ అయిపోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ డిపార్ట్మెంట్కే కాకుండా ఆఫీస్ అంతా తెలిసిపోయింది ఇప్పుడు అనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో మనం వాష్రూమ్కి వెళ్దాం పదా అని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. వెన్నిఫాన్ ఈ రూమర్స్ అని ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అని జరగండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి వాళ్ళ బాస్తో మాట్లాడుతుంది. వెన్నిఫాన్ ఏమో నేను ఆల్రెడీ అంత ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇలా అర్థం లేకుండా ఏది పడుతుంది నా మీదే చెప్పడం ఎందుకు అని అంటది. మనం చేసేదే జర్నలిజం, మనమే నిజాలు చెప్పకపోతే వేరే విషయాల్లో ఎలా చెప్తారు అని అంటది. వాళ్ళ బాక్సెస్ కూడా కరెక్ట్ చెప్పా వెన్నిఫాన్. కొందరు చాలా ఇయర్స్ వర్క్ చేస్తే వాళ్ళ బేసిక్స్ మర్చిపోతారు, ఎథిక్స్ కూడా మర్చిపోతారు. ఇంకా కంగ్రాచులేషన్స్ నువ్వు చాలా కష్టపడ్డావు లాస్ట్ ఇయర్ అంతా అంటాడు. ఇంకా నా వర్క్ నేను చేసుకుంటా అని చెప్పేసి అని ఇంకా వెళ్ళిపోతుంది వెన్నిఫాన్. వెన్నిఫాన్ ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాగానే సాంగ్యాన్ అడుగుతాడు నువ్వు కావాలని ఈ మధ్య నాతో దూరంగా ఉంటున్నట్టు అని అనగానే వెన్నిఫాన్ ఏమో లేదు నేను ఈ మధ్య చాలా స్ట్రెస్ అవుతున్నాను, చాలా వర్క్ ఉంటుంది అందుకే అని అంటది. సాంగ్యాన్ ఇంకా వర్క్ చేసుకుంటా ఉంటాడు. వెన్నిఫాన్ మళ్ళీ స్లీప్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తుంది బయటికి. సో నువ్వు బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడే స్లీప్ వాక్ చేస్తావు కదా, ఈవెన్ తాగినాక కూడా అంటాడు. ఈ రోజు ఏమైంది మరి నువ్వు అంత బ్యాడ్ మూడ్ లో ఉండడానికి అని అంటాడు. వెన్నిఫాన్ ఏమో స్లీప్ వాక్ చేసుకుంటేనే సాంగ్యాన్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట పడుకోవడానికి. సాంగ్యాన్ ఏమో ఇది నీ రూమ్ కాదు, ఇది నా రూమ్, నీ రూమ్ లోకి నువ్వు వెళ్ళు అని చెప్తా ఉంటాడు. ఇంకా వెన్నిఫాన్ చిన్నగా తన రూమ్ లో వరకు పంపిస్తాడు అనమాట సాంగ్యాన్. ఇంకా వెన్నిఫాన్ లోపల వెళ్ళిన తర్వాత సాంగ్యాన్ ఉన్న ఎడ్జెస్ అన్ని చెక్ చేస్తాడు. ఇవన్నీ చాలా షార్ప్ ఉన్నాయి, తిని స్లీప్ వాక్ చేసుకుంటా ఇవన్నిటికీ తాకించుకుంటే కష్టం కదా అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి చూసే వరకు సాంగ్యాన్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఏమో జస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి సాంగ్యాన్కి తినమని చెప్పేసి అని పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా వెన్నిఫాన్ వాళ్ళ ఇంటర్న్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేయడానికని వెళ్తా ఉంటారు. బయట వెహికల్ కోసం మనం వెయిట్ చేసే లోపు ఆ ఇంటర్న్ వెన్నిఫాన్ నాకు కొంచెం ఒక గిఫ్ట్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తావా, నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి గిఫ్ట్ చేయాలనుకుంటున్నా అని అంటాడు. నాకు అంత పెద్ద గిఫ్ట్స్ గురించి తెలీదు, జెన్యూకి పాప ఉంది కదా సో తనని అడుగు, తనైతే బాగా సెలెక్ట్ చేస్తుంది ఇంకా అని అంటది. అని అంటే తను నాకు పెద్ద పరిచయం లేదని ఇంటర్న్ అంటాడు.
వెన్నీఫాన్ నేను చెప్తాలే తనకని అంట. ఇంకా వెన్నీఫాన్ ఇంటికి వచ్చే వారికి సాంగ్యాంగ్ వాళ్ళ సిస్టర్ సామ్యాంగ్ కోసమని వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంకా రానట్టున్నాడు, పద లోపలికి వెళ్దామని చెప్పేసి అని ఇంక వెళ్ళి ఇద్దరు ఇంట్లో కూర్చుంటారు. అయితే నీ కాలేజ్ అడ్మిషన్స్ ఏమైంది అని అడుగుతుంది. అయితే నాకు ఈహే యూనివర్సిటీ వచ్చింది, అది నేను అనుకున్న దానికి అక్కడైతేనే చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అని చెప్తాను. బట్ మా అన్నయ్యకి అది ఇష్టం లేదు, అందుకే మా అన్నయ్య నాతో మాట్లాడట్లేదు, ఇంటికి కూడా రావట్లేదు అని చెప్తారు. ఇంకా నాకు నాన్వులోనే కాదు ఇంకా అన్ని సిటీస్ తిరిగి అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది నాకు. ఇంకా అంతలోపు సాంగ్యాన్ వచ్చేస్తాడు ఇంటికి. ఇంకా ఫుడ్ తెచ్చినాను, ఇది సర్వ్ చేయని చెప్పేసి అని ఇద్దరికి ఇస్తాడు. ఇద్దరు కలిసి కిచెన్ లో సర్వ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ చెల్లి వెనీఫాన్ అడుగుతుంది, మా అన్నయ్య స్కూల్ క్రష్ ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది. నాకు తెలీదు, ఎందుకు అడుగుతున్నావు అని. మా అన్నయ్య అప్పుడు తన కోసం ఎంత అప్సెట్ అయిందో ఇప్పుడు తనని చూస్తుంటే కూడా మళ్ళీ సేమ్ అలానే ఉన్నాడు అనిపిస్తుంది అంటది. అతను అప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక యూనివర్సిటీకి వెళ్లే ముందు హ్యాపీగా లేకుండా ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా డోర్స్ అన్ని లాక్ చేసుకొని లోపలనే ఉండిపోయిండు. అప్పుడు మా అన్నయ్యని తను వదిలేసినట్టు, మా అన్నయ్య మాత్రం పాపం తను చాలా లవ్ చేసిందని అంటది. అతను ఫస్ట్ ఇయర్ లో ఏం సరిగా చదవకపోతుండే, కానీ సెకండ్ ఇయర్ లో ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా గ్రేడ్స్ పెరిగిపోయినాయి, తన కోసమే చదివిండని అంటుండే. అప్పుడు ఇంకా ముగ్గురు కలిసి తింటా ఉంటారు. ఇంకా సాంగ్యాన్ వాళ్ళ సిస్టర్ సారీ అన్నయ్య, నేను చదువుకోవాలనుకుంటున్న గ్రూప్ ఆ యూనివర్సిటీలోనే బాగుంటుంది, అందుకే అది పిక్ చేసుకున్నాను అంటే. నాకు ఆ యూనివర్సిటీ అంటేనే అస్సలే నచ్చదు, నీ తినడం అయిపోతే ఇంకా వెళ్ళు అని చెప్తాడు. అయితే సరే నువ్వు తిన్నాక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో, నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా అంటాడు. నేను ఇంకా పడుకుంటా అని చెప్తాడు. ఇంకా వెన్నీఫాన్ కి చెయ్యికి దెబ్బ ఏమైందని వాళ్ళ సిస్టర్ అడిగితే అనుకోకుండా నేను పడుకుంటే ఇప్పుడు ఎలా పడితే అలా పడుకుంటే అప్పుడు దెబ్బ తాకినట్టుంది అంటది. ఇంకా సాంగ్యాన్ వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా సాంగ్యాన్ వాళ్ళ సిస్టర్ చెప్తా, వాళ్ళ అన్నయ్య అప్పుడు చాలా కష్టపడ్డాడు నాన్వూ యూనివర్సిటీలో రావడానికి. ఇంకా అతను అలా క్వాలిఫై అయిన తర్వాత ఎంత అల్లరి చేసిండో, చాలా హ్యాపీగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా ఏడుస్తూ చాలా డల్ అయిపోయిండు అని అనగానే వెన్నీఫాన్ చాలా ఏడుస్తుంది రూమ్ లో కూర్చొని, నేను అంత అప్సెట్ చేసిన అతన్ని అని. ఇంకా మళ్ళీ స్లీప్ వాక్ చేస్తూ బయటికి వచ్చేస్తుంది. కొంచెం సేపు అలా సోఫాలో కూర్చుంటుంది, కూర్చొని మళ్ళీ వెళ్ళి సాంగ్యాన్ రూమ్ లో పడుకుంటుంది. సాంగ్యాన్ ఏమో మంచి డీప్ స్లీప్ లో ఉంటాడు. ఇంకా వెన్నీఫాన్ తన రూమే అనుకొని వెళ్ళి సాంగ్యాన్ పక్కన పడుకుండిపోతుంది. ఇంకా ఇంతటితో 13th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి.